ముగ్గురు స్నేహితులు వారు అందరూ సాష్టాంగపడి రాజు ఏ మాట అయితే చెప్పాడో, ఏ ప్రతిమ అయితే చేశాడో, ఏ ఆజ్ఞ అయితే ఆయన విడుదల పరిచాడో అట్టి దానికి వారు సాగిలు పడతారు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారే, వారు అంటారు, మా దేవుడు అంటే ఆ సజీవుడైనటువంటి యేసయ్య మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు, మేమైతే ఆ యొక్క సజీవుడైనటువంటి యేసయ్యని మేము ఆరాధిస్తాం. కానీ ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ఏదైతే శాసనం విధించాడో, ఏదైతే బొమ్మను చేసి అక్కడ పెట్టాడో, దానికి సాష్టాంగపడమని చెప్పాడో ఆయనకి మేము మొక్కమంటారు. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని కృప వారిని ఆవరించినందున వారిని సైనికులు అన్నటువంటి వారు, ఆ రాజుగారి దగ్గర సైనికులు ఉంటారు కదండి, ఆ సైనికులు ఏం చేశారంటే ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నటువంటి వారిని తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో వేయటానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే వారిని వేయటం జరిగిందో వారు వేసింది ముగ్గురిని, అయితే అందులో కనబడేటువంటిది నలుగురుగా కనపడతా ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య వారిని కాపాడినా కాపాడకపోయినా అన్నటువంటి మాట అన్నారో వెంటనే యేసయ్యే వారికి తోడుగా వచ్చాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? ఎంత గొప్ప మేలు చేశాడు చూడండి. వారు చదువు లేనటువంటి పామరులే, వారు ఎక్కడికో వెళ్ళి బైబుల్ ట్రైనింగ్ ఏం పొందలేదు, లేకపోతే వారి దేవుడు వారికి ఏ ఒక్క ఆలోచన వారు హృదయంలో పెట్టలేదు. వారు విశ్వాసం అనేటువంటి ఆ యొక్క మాట ఎప్పుడైతే తన హృదయంలో నుంచి వచ్చినదో దేవుడే కదిలాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుడు నాకు మేలు చేస్తాడనే ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు నా యొక్క అప్పుల బాధల్లో నుండి నాకు విడుదల కలిగిస్తాడు, లేకపోతే ఈ రోగశయ్య మీద నుంచి నన్ను లేవనెత్తుతాడు, లేకపోతే ఏదైనా నీ సమస్య ఏదైనా ఉందో, ఇందాక ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా నాకు బీపీ డౌన్ అయ్యా అని. బీపీ డౌన్ అయినటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి ప్రార్థన చేయమంది. ఆ ఏ బలహీనత అయినా, అప్పులైనా, పెళ్ళి కాకపోయినా, ఆరోగ్యం సమస్య అయినా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని నీకు ఒక బాధ, కలవరం, వేదన కలుగుతున్నా ఏ బాధ అయినా తొలగించడానికి యేసయ్య సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పూర్వం రోజుల్లో నేను కూడా ప్రభువుని నమ్మనటువంటి వాడిని. అయితే ఈ లోకంలో నన్ను అనేకులు బలపరిచారు. ఎట్లా అంటే వారు బంధుత్వంగా, స్నేహంగా, తల్లిదండ్రులుగా, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా ఏదైనా బాధ వచ్చినప్పుడు వారు బలపరిచేవారు. అయితే కొంతమంది ఉన్నారు మనల్ని బలపరచకపోగా లేనిపోయినటువంటి కొన్ని తెచ్చి మనకి ఇంకా అతికిస్తారు. హల్లెలూయా. ఎందుకనంటే వారికి కొన్ని తెలియనందున వాళ్ళు ఏం చేస్తారంటే, అసలే బలహీనంగా ఉన్నాడు ఆ వ్యక్తి, అసలే మొన్న ఇంచుమించుగా 2 సంవత్సరాలకు ముందు కరోనా అనేటువంటి భయభ్రాంతులు దేశం మొత్తం కూడా వేదన చెంది, భయం చెంది, ఎంతో కలవరం చెందినటువంటి ఆ ప్రదేశంలో కొంతమంది అయితే అది చిన్నదే మన అప్పటి కాలంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళే చక్కటి జవాబిచ్చాడు. ఒక్క పారాసిటమాల్ వేసుకోండి, మీకు ఆ భయం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, ఏమి కాదు, అది ఏం కంగారు పడొద్దు, వేదన చెందొద్దు అంటే ఆయన్ని తోలనాడారు. వేదన అనేక మాటలు మాట్లాడారు. అయితే చివరికి జరిగింది ఏమిటయ్యా అంటే ఆ పారాసిటమాలే అందరికీ కావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకనంటే దానికంటూ ఒక మెడిసిన్ లేదు. తర్వాత కనుక్కున్నారులేండి. ఆ కనుక్కున్న తర్వాత అప్పుడు కాలాన్ని బట్టి ఆ మెడిసిన్ వేసుకోకపోతే యాంటీబాడీస్ రావు, యాంటీబాడీస్ రాకపోతే ఆ మనిషి చచ్చిపోతాడని లేనిపోయిన కంగారు పెట్టి, ఇంకేముంది మందు కనుగొనలేదు, ఇంకేముంది మన ప్రాణం పోయిద్దంటమ్మే, మన ప్రాణం పోయిద్దంట డాడీ, అయ్యో అని చాలా మంది లక్షల మంది పోయారు. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బలపరిచేవారు లేరో వీళ్ళు, ఎప్పుడైతే ఇదిగో ఆ మందు కనుక్కోవడానికి ఇంకా శాస్త్రజ్ఞులు దానికి కావలసినటువంటి ఎంతోమంది పరిజ్ఞానులు ఎంతోమంది ఆ యొక్క సంబంధించినటువంటి ఆ రోగానికి సంబంధించిన వైద్య నిపుణులు దానికి మందు లేదనేటప్పటికీ
ఏమండి అందరూ గగ్గోలు పెట్టారు, అందరూ గగ్గోలు పెట్టారు, వేదన చెందారు, ప్రయాసపడ్డారు, ఏమండి కలవరం చెందారు. ఇంటింటికి ఎవరింటికి వారు డోర్ వేసుకున్నారు. ఏమండి ఎవరి యొక్క కాలనీకి వాళ్ళే ఏమండి ముళ్ళ కంచెలు వేసుకున్నారు. ఎవరికి వారే ఏమండి ఇంటికి తాళం వేసుకొని ఇంట్లో మేము లేమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి కూడా అట్లా ఉందా ఈ నా సమయంలో? లేదు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏమండి కరోనా సమయంలో ఏమండి నా యొక్క సొంత మేనమామ గారికి కరోనా వచ్చింది. ఎంతంటే 88% వచ్చింది. అయితే ఆయన్ని తీసుకొని ఆయన పక్కనే ఉండి మరి నేను ఎక్కడికి వెళ్ళాను? హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ టెస్టులు చేశాక తర్వాత చెప్పారు, ఏమండి ఈయనకి చాలా ఇబ్బందిగా ఉందని. అప్పుడు నేను చేసినటువంటి పని ఏమిటో తెలుసా? వెంటనే వామ్మో నీకు కరోనా వచ్చిందంట, బాగా ఎక్కువగా పర్సంటేజ్ ఉందంట అని ఆయన వదిలిపెట్టి పారిపోవాలా. ఏం పర్లేదు మామయ్య, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయనకే కాదు తన భార్యకు కూడా వచ్చేసింది. వచ్చినప్పుడు అందరూ ఏమండి మా కాలనీలో ఏమండి ఆ యొక్క కాలనీలో మా మేనమామ గారు ఉంటున్నటువంటి కాలనీలో ఏమండి తల్లిదండ్రులు అన్నవారు ఏమండి దగ్గరికి రాలేదు. ఏమండి సొంత బాబాయిలు, అరే నువ్వు చస్తే మేము చేస్తావు, నువ్వు బతికితే నేను బతుకుతా అన్న వాళ్ళు కూడా భయపడి పారిపోయారు. చివరికి ఎట్ట జరిగిందో తెలుసా? ఆ యొక్క ఉన్నటువంటి కాలనీలో ఏమండి తెల్లవారితే పెన్షన్ ఇద్దామని వస్తే ఫలానా వ్యక్తికి కరోనా ఉందని అక్కడ పెన్షన్ కూడా ఇవ్వకుండా చేశారు. అంటున్నారా? అసలే పనులు లేవు. ఆ పనులు లేకపోగా అసలే రోగం అనేటువంటిది వ్యాధన చెందిస్తూ ఉంది, దేశాన్ని అట్టుడికిస్తూ ఉంది. ఏదో ప్రభుత్వం వారు ఎట్టన్నా వాళ్ళకి మేలు చేద్దామని పెన్షన్ రూపంలో ఆయా కొంతమందికి ముసలి వాళ్ళకి మేలు చేద్దామని ఏమండి అక్కడ ఆలోచన చేస్తే వీరు చేసిన పని ఏమిటో తెలుసా? ఇంకేముంది, ఇక్కడ కరోనా వచ్చిన ఆయన బాగా ఎక్కువగా ఉందనేటప్పటికీ పెన్షను ఏమండి ఇచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన భార్యకి తనకు వచ్చినప్పుడు